మొన్న హిమాచల్ ప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. అదేంటి అంటే ఒక స్త్రీ ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకుంది, లేదా ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆవిడనే పెళ్లి చేసుకున్నారు. సో దీంతో సమాజంలో ఒక ఆశ్చర్యం ఏర్పడింది. అరే ఏంది అసలు ఇది కూడా వెరైటీగా ఉంది అనుకున్నారు. కానీ అదేం కాదు. హిమాచల్ ప్రదేశ్లోని ఒక సామాజిక వర్గంలో ఈ ఆచార వ్యవహారాలు ఒకానొకప్పుడు ఉండేవి. తర్వాత వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, దాంతో ఆచారాలను పక్కకు పెట్టారు. కానీ మళ్ళీ అదే ఆచారం ప్రకారం అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అది వాళ్ళకు వింత విషయం కాదు, కానీ మనకు వింత విషయం. కానీ మనకు కూడా వింత కాదు, ఎందుకంటే మహాభారతంలో మనకి ద్రౌపదీదేవి 5గురిని చేసుకున్నట్టుగా ఉంది, పంచపాండవులను చేసుకున్నట్టుగానే ఉంది. సో అది మనం సరే దేవతా కథలు అవి ఇవి చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది సామాజిక వ్యవస్థలో భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. అయితే సమాజంలో మన దేశం అనే కాదు అన్ని దేశాలలో కూడా బహుభార్యలు భర్తలు ఉన్న సమాజాలు ఉన్నాయి. దాన్ని పాలియాండ్రీ పాలిగమి అని చెప్తూ ఉంటారు హిస్టరీ అండ్ సోషియాలజీలో. సో ఈ వ్యవస్థలు ఉన్నాయి, లేవని కాదు. మనం అమెరికాలో కూడా వింటాం, ఎలిజబెత్ టేలర్ అని ఒక హీరోయిన్ ఒకనొకప్పుడు 8 మందిని పెళ్లి చేసుకుంది అని చెప్పేవాడు. అవి వింతగా చర్చించుకున్న కాలాలు ఉన్నాయి. సో ఇలాగ చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. అయితే మగవాళ్ళు ఎక్కువ మందిని చేసుకున్నట్టుగా ఉంది తప్ప ఆడవాళ్ళు చేసుకున్నారన్న విషయాలు బయటికి రాలేదు, పొక్కలేదు. కానీ సమాజంలో అదొక భాగంగా ఉన్నది. ఇప్పుడు అంతర్ధానమైంది చాలా వరకు. సో ఈ విషయం అనేది తెలవకపోవడం వల్ల మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ ఈ విషయాలు సమాజంలో పూర్వకాలం నుంచి భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కాకపోతే ఏవి అవసరమో ఏవి అవసరం లేదో మనకు అనుగుణంగా మార్చుకున్నాం, మన అనుగుణంగా చెప్పుకున్నాం. కాబట్టి మనకు వింతగా కనిపిస్తోంది. మరొక వీడియోలో ఈ పాలియాండ్రీ పాలిగమి అంటే బహుభర్తత్వం కావచ్చు, బహుభార్యత్వం కావచ్చు, ఏ విధంగా ఉండేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ విషయాలు చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.